మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తనపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా తాను ఒక్క కంటితోనే ఎంతో పని చేశారని అన్నారు. ఇప్పుడు ముగ్గురు మంత్రులు 6 కళ్లతో ఖమ్మం జిల్లాకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననమే సీఎం రేవంత్ ఎజెండా అని ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటనలో తాను ఓ కన్ను కోల్పోయానని, దానిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం కృషి చేశారని, వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి పడతారు కానీ అది ఎప్పటికీ ఉండదని అన్నారు. ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు ముగ్గురు మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడు తప్పితే, లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసిన అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కాంగ్రెస్ సభ నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మీరు పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా ముగ్గురు మంత్రులు పూర్తి చేశారా? మరి ఇవన్నీ ఇవ్వకపోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంగవైకల్యం అడ్డొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.